హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో ఒక డ్రాప్ డౌన్లో ఒక వాల్యూని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక వాల్యూ ఇట్ సెల్ఫ్ మీన్స్ కొన్ని డ్రాప్ డౌన్స్లో నువ్వు మల్టిపుల్ వాల్యూస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలంటూ ఒక సింగిల్ వాల్యూని నువ్వు సెలెక్ట్ చేయాలన్నా మల్టిపుల్ వాల్యూస్ని నువ్వు సెలెక్ట్ చేయాలన్నా సరే నువ్వు యూస్ చేసే కమాండ్ వన్ అండ్ ద సేమ్ విచ్ ఈస్ ఎ సెలెక్ట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్. ఈ కమాండ్ వన్ అండ్ ద సేమ్. ఈ డ్రాప్ డౌన్ మీద నువ్వు పని చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్కి సెలెక్ట్ ట్యాగ్ ఉండాలి. సెలెక్ట్ ట్యాగ్ ఉంటేనే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు అని చెప్తుంది. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఇంతకు ముందర మనం చూసింది. ఐ జస్ట్ ఓపెన్డ్ ఇట్. ఈ సేల్స్ ఫోర్స్లో కంట్రీ డ్రాప్ డౌన్ ఉంది. ఫస్ట్ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ దిస్ పర్టికులర్ కంట్రీ డ్రాప్ డౌన్ అండ్ హియర్ లెట్ us సీ దిస్. ఈ కంట్రీ డ్రాప్ డౌన్కి మీరు చూస్తే ఇక్కడ ట్యాగ్ చూడండి, సెలెక్ట్. సో విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఖచ్చితంగా మనం ఈ సెలెక్ట్ ఆప్షన్ అయితే దీని మీద వాడచ్చు. రైట్. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us క్రియేట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక స్పెక్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా, హ్యాండిల్ డ్రాప్ డౌన్ డాట్ స్పెక్ డాట్ జేఎస్ అని. ఇప్పుడు ఇందులో టెస్ట్ క్రియేట్ చేస్తున్నా. సో విచ్ ఈస్ హ్యాండిల్ డ్రాప్ డౌన్ వన్. ఓకే, హ్యాండిల్ డ్రాప్ డౌన్ వన్ comma async, and here that's gonna be my page fixer, అండ్ దిస్ ఈస్ ద చంక్. రైట్, అంతే. అండ్ ఇప్పుడు దీంట్లో లాజిక్ రాయాలి. సో అవైట్ పేజ్ డాట్ గో టు. సో నువ్వు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడానికి, సో లెట్ మీ కాపీ దిస్ యూఆర్ఎల్ అండ్ లెట్ మీ అప్డేట్ దిస్ యూఆర్ఎల్. పర్ఫెక్ట్, అయిపోయింది. ఇది ఓపెన్ అయిన తర్వాత నువ్వు డ్రాప్ డౌన్లో వాల్యూని సెలెక్ట్ చేయడానికి నీ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ రోల్ని యూస్ చేయొచ్చు, లేబుల్ని యూస్ చేయొచ్చు, లేదా యూ కెన్ ఆల్సో యూస్ ఎ లొకేటర్. సో ఫస్ట్ రోల్ బేస్డ్లోకి వెళ్దాం. సో హియర్ అవైట్ పేజ్ డాట్ గెట్ బై రోల్. ఈ రోల్ డ్రాప్ డౌన్కి వెళ్ళాలి అంటే నువ్వు కాంబో బాక్స్ వాడచ్చు. సో నీ వెబ్ పేజ్లో ఒకటే ఆప్షన్ ఉన్నది కాబట్టి, సో ఒకటే డ్రాప్ డౌన్ ఉన్నది కాబట్టి డైరెక్ట్లీ దీనికి ఇంకా నేమ్ అట్రిబ్యూట్ ఏమి ఇవ్వట్లేదు. కాంబో బాక్స్ అని వదిలేసి నేను సెలెక్ట్ ఆప్షన్ అని పెట్టా. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ ఆప్షన్ నీకు సెలెక్ట్ చేయాలి? ఈ డ్రాప్ డౌన్కి సెలెక్ట్ పక్కన ఎక్స్పాండ్ ఆప్షన్ ఉన్నది. నేను ఈ ఎక్స్పాండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇందులో ఒక్కొక్క ఆప్షన్ ట్యాగ్ ఉంది. అంటే నీకు బ్రౌజర్లో కనిపించే ఒక్కొక్క డ్రాప్ డౌన్ ఆప్షన్కి వెనకాల హెచ్టిఎంఎల్లో ఒక్కొక్క ఆప్షన్ ట్యాగ్ ఉంది. సో ఈ ట్యాగ్ని మీరు కరెక్ట్గా చూస్తే ఆప్షన్ ట్యాగ్లో దానికి లేబుల్ అట్రిబ్యూట్ ఉంది, వాల్యూ అట్రిబ్యూట్ ఉంది, నీకు బయట కనిపించేది ఏదైతే ఉందో అది కూడా ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే కన్సిడర్ దట్ అల్జీరియా వాల్యూని తీసుకొచ్చి నేను దీనికి ఇన్పుట్ కింద ఇచ్చా. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ అల్జీరియా అని ఇచ్చిన. ఫైన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దెన్ ఐ వెయిట్ పేజ్ డాట్, ఓకే, పేజ్ డాట్ గెట్ బై లేబుల్. రోల్ అయిపోయింది కదా, ఇప్పుడు లేబుల్. దీనికి ఇక్కడ లేబుల్ ఏముందండి? కంట్రీ ఆబ్లిక్ రీజియన్ అని ఉన్నది. సో లెట్ మీ రైట్ క్లిక్ ఇట్, ఇన్స్పెక్ట్. కనిపించేది ఇదే కదా లేబుల్, ఇదిగో లేబుల్ ఇదే. సో కాపీ ఇట్, కమ్ బ్యాక్ హియర్, పుట్ దిస్ పర్టికులర్ లేబుల్ అండ్ దిస్ టైమ్ సెలెక్ట్ ద ఆప్షన్. ఈసారి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? మేబీ అల్బానియా అన్నదాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అల్బానియా. పర్ఫెక్ట్. వెయిట్ పేజ్ డాట్ గెట్, ఈసారి లొకేటర్ కదా, డైరెక్ట్లీ లొకేటర్, ఏదో ఒక లొకేటర్ డిఫైన్ చేసుకుని డాట్ సెలెక్ట్ ఆప్షన్. ఈసారి వీ నీడ్ టు సెలెక్ట్ అన్ ఎనీ అదర్ ఆప్షన్. సో హియర్ మేబీ ఐఎమ్ గివింగ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈసారి ఆఫ్ఘనిస్తాన్. సో ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ ట్యాగ్కి ఐడి లేదు. ఓకే, అది R5 అని ఉంది, అది డైనమిక్గా చేంజ్ అయిపోద్ది, అది ఇవ్వలేం మనం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేమ్ ఉంది, నేమ్ యాజ్ ఎ కంట్రీ ఉంది. సో డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ డౌన్ ఎ నేమ్. నేమ్ని ఈ సెలెక్ట్ ఉంది కాబట్టి ఎక్స్పాత్ రాసేయచ్చు. సో లెట్ us రైట్ డౌన్ అండ్ ఎక్స్పాత్. సో హియర్ / సెలెక్ట్ ఓపెన్ బ్రేసెస్ ఎట్ ద రేట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ కదా, నేమ్ వాల్యూ వచ్చేసరికి ఏంటి నీకు? కంట్రీ. సో ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇట్. సే నేను రాసినా సరే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ ఎలిమెంట్. నేమ్ ఈక్వల్ టు కంట్రీ సెలెక్ట్ అంతా కరెక్టే, కానీ బ్రౌజర్లో ఎలిమెంట్ ఐడెంటిఫై అవ్వట్లేదు. ఓకే, దట్స్ ఫైన్. సమ్ టైమ్స్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఆ లొకేటర్ని అయితే కాపీ చేసి నా ప్రోగ్రాంలోకి వచ్చి ఐఎమ్ అప్డేటింగ్ హియర్, ఓకే ఇచ్చాను. ఇచ్చి దీనికి ఏం చేశానంటే అవైట్ పేజ్ డాట్ పాస్, ఇచ్చాను. అండ్ అట్ ద ఎండ్ అవైట్
పేజ్ డాట్ క్లోజ్ కూడా ఇచ్చాను నేను. ఐ హావ్ గివెన్ మై క్లోజ్. సో ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి లెట్ us ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తున్నా, హ్యాండిల్ డ్రాప్ డౌన్ అన్న ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే నా ఇన్స్పెక్టర్ లోడ్ అవ్వాలి, ప్లే రైట్ ఇన్స్పెక్టర్ వచ్చింది. వచ్చిన తర్వాత నా స్టెప్ ఓవర్ చేస్తే ఫస్ట్ అల్జీరియా సెలెక్ట్ అయింది, నెక్స్ట్ అల్బానియా సెలెక్ట్ అయింది. మూడోది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ లోడ్ అవ్వట్లేదు, టైం పట్టుకుంది. ఇక్కడ ఎర్రర్ కూడా త్రో చేసింది. అంటే నువ్వు ఇచ్చిన ఎలిమెంట్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. సో విచ్ ఈజ్ అన్ ఇష్యూ, అంతే కదా. సో ఫస్ట్ టెర్మినల్ నుంచి దీని ఎగ్జిక్యూషన్ ఆపేసాం. ఎందుకు ఇష్యూ వచ్చింది అనడానికి బ్రౌజర్లోకి వెళ్ళి ఈ ఎలిమెంట్కి పై నోడ్స్కి స్లోగా డ్రిల్ అప్ చేసుకుందాం. అప్ వెళ్దాం స్లోగా. అప్ వెళ్తా ఉంటుంటే ఐ హ్యావ్ అ నోటీస్డ్ ఏ షాడో రూట్ హియర్. ఇది షాడో రూట్, షాడో లోపల ఉన్నాను అంటాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు షాడో లోపల మనం ఎక్స్పాత్ వాడాం, రైట్. సో ఇప్పుడు అదర్ లొకేటర్స్ అన్న కాన్సెప్ట్లో మనం నేర్చుకున్న ఎక్స్పాత్ దగ్గరికి వెళ్దాం. ఎక్స్పాత్ ఎక్స్పాత్కి కిందకి వెళ్ళి వాళ్ళ డాక్యుమెంటేషన్ ఇచ్చిన దాంట్లో చూస్తే నీ ఎలిమెంట్ కనుక షాడోలో ఉంటే, షాడో రూట్ కింద ఉంటే ఎక్స్పాత్ పనిచేయదు. ప్లే రైట్ ఎక్స్పాత్ నువ్వు వాడేటప్పుడు నీ ఎలిమెంట్ కనుక షాడో రూట్లో ఉంటే పనిచేయదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మన ఎలిమెంట్ షాడో రూట్లో ఉంది, అందుకని మనకి ఇక్కడ ప్లే రైట్ పనిచేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? షాడో రూట్లో ఉన్నప్పుడు ప్లే రైట్లో మనకి ఎక్స్పాత్ కాకపోతే మనకి సిఎస్ఎస్ కూడా తెలుసు కదా, సిఎస్ఎస్ కూడా మనం స్టడీ చేసాం కదా. సో సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటి మనం స్టడీ చేసింది? అట్ ట్యాగ్ నేమ్, అంతే కదా, ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ attribute ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, attribute వాల్యూ. ఇదే మనం ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో await పేజ్ డాట్ లొకేటర్, దాని యొక్క ట్యాగ్ నేమ్ ఏంటి? సెలెక్ట్ ఓపెన్ బ్రేసెస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ అన్నది దానికి అసోసియేట్ అయిన వాల్యూ. ఓకే, ఈ కంట్రీ అన్నది ఐడియల్గా డబల్ కోట్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ నేను డబల్ కోట్స్లో నోటేట్ చేశాను. అండ్ ఇప్పుడు డాట్ సెలెక్ట్ ఆప్షన్. సో ఎందుకు రావట్లేదు ఇక్కడ? సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు కంట్రీ. ఓకే, ఇక్కడ ఎండింగ్ బ్రాకెట్ కూడా ఇవ్వాలి కదా, సింగిల్ కోట్ ఎండింగ్. అండ్ దెన్ ఈసారి సెలెక్ట్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్ దీనికి ఇద్దాం. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఈసారి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇట్ షుడ్ సెలెక్ట్ ద వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. లెట్ మీ ట్రై టు రన్ ఇట్. ఈసారి అది ఆప్షన్ని సెలెక్ట్ ఆప్షన్ ఇట్ షుడ్ సెలెక్ట్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. సో లెట్ us see. సో ఫస్ట్ రోల్ది పనిచేస్తుంది. ఓకే, దట్స్ గుడ్. లేబుల్ది పనిచేస్తుంది. అండ్ మూడోది ఆఫ్ఘనిస్తాన్ యూజింగ్ ఏ సిఎస్ఎస్ సెలెక్టర్. సో మనకి ఇంకా షాడో రూట్ గురించి దాని గురించి చూడలేదు, మనం తర్వాత చూస్తాము. బట్ ఎక్కడైనా నీకు హెచ్టిఎంఎల్లో షాడో వచ్చింది అంటే కనుక ఎక్స్పాత్ వాడకు, నీ ప్లే రైట్ ఎక్స్పాత్ పనిచేయదు. దాని బదులు సిఎస్ఎస్ని ఈ పర్టికులర్ సింటాక్స్ని నువ్వు వాడుకుంటే కనుక ఆటోమేటికల్లీ దట్ విల్ వర్క్. ఓకే, ఆటోమేటికలీ దట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఆల్ రైట్, గుడ్. సో ఈ 3 వేస్ కాకుండా మనకి ఇంకా కపుల్ మోర్ వేస్ ఉన్నాయి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడానికి. ఎట్లాగా అంటే, సో ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఆప్షన్స్లో చూస్తే వేర్ ఈస్ దిస్ ఆప్షన్స్, 1 సెకండ్. ఇవన్నీ ఇండెక్స్డ్ బేస్డ్. 0th ఆప్షన్లో ఒకటి, ఫస్ట్ ఆప్షన్ ఒకటి, సెకండ్ ఆప్షన్ ఒకటి, థర్డ్ ఆప్షన్ ఒకటి, ఫోర్త్ ఆప్షన్ ఒకటి, ఫిఫ్త్ ఆప్షన్. ఇట్లా నువ్వు ఈ ఎలిమెంట్కి ఆప్షన్స్కి ఇండెక్స్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇండెక్స్ బేస్డ్ కూడా నువ్వు సెలెక్ట్ చేయొచ్చు. సో హియర్ ఈ ఎలిమెంట్ మీద సెలెక్ట్ ఆప్షన్, ఈసారి దాని యొక్క ఇండెక్స్ 1. ఓకే, అందులో ఉండే ఎలిమెంట్ యొక్క ఫస్ట్ ఇండెక్స్ బేస్డ్ మీద సెలెక్ట్ చేయి. అండ్ ఆల్సో సెలెక్ట్ ఆప్షన్ ఈసారి వాల్యూ యాట్రిబ్యూట్, నేను నీకు వాల్యూ యాట్రిబ్యూట్ ఇస్తా. సో ఇదిగో ప్రతి ఆప్షన్కి ఒక్కొక్క వాల్యూ యాట్రిబ్యూట్ ఉంది, రైట్. సో హియర్ బీజీ, బెల్జియం, బిఈ అని ఉంది కదా. సో కాపీ దిస్ వాల్యూ యాట్రిబ్యూట్ అండ్ నేను వాల్యూ యాట్రిబ్యూట్ ఇచ్చా. సేవ్ చేసి లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. వాల్యూ యాట్రిబ్యూట్ ప్రకారం కూడా ఇది సెలెక్ట్ అవుతుందా లేదా అన్నది లెటస్ క్రాస్ చెక్. అంటే ఇవి 5 డిఫరెంట్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ ఐ డ్రాప్ డౌన్ అనమాట. ఓకే, సో ఇండెక్స్డ్ బేస్డ్ యునైటెడ్ స్టేట్స్ వచ్చింది, బెల్జియం అన్నది బెల్జియం కూడా సెలెక్ట్ అయింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ సెలెక్ట్ ఎ వాల్యూ ఫ్రమ్ ఐ డ్రాప్ డౌన్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. ఇప్పుడు డ్రాప్ డౌన్లోంచి నువ్వు వాల్యూ సెలెక్షనే కాదు, నువ్వు డ్రాప్ డౌన్లోంచి మొత్తం వాల్యూస్ని కూడా యూ కెన్ రిట్రీవ్ ఇట్. సో దీనికోసం ఒక సింపుల్ ప్రోగ్రామ్, పాత ప్రోగ్రామ్ని కాపీ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ని అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇందులో ఈ లొకేటర్ వరకు మాత్రమే ఉంచి మిగతా కోడ్ అంతా తీసేశాను.
ఈ లొకేటర్ ఎంత వరకు ఉందండి మీకు? డ్రాప్ డౌన్ వరకు ఉంది, అంటే ఇక్కడ సెలెక్ట్ వరకు ఉంది. రైట్, ఇదిగో ఇది చూడండి, ఆ లొకేటర్ ఇక్కడ సెలెక్ట్ వరకు మాత్రమే ఉంది. ఆ సెలెక్ట్ కింద మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక డాట్ గెట్ బై రోల్, గెట్ బై రోల్ ఆప్షన్. ఈ డ్రాప్ డౌన్ లోపల ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం ఆప్షన్స్ అన్నిటిని తీసుకురా. ఆ ఆప్షన్స్ అన్నిటిని నువ్వు బయటికి తెచ్చుకొచ్చేటప్పుడు వాటికి అసోసియేట్ అయిన టెక్స్ట్ని కూడా తెచ్చుకురా. వాటికి అసోసియేట్ అయిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని కూడా నువ్వు తెచ్చుకురా. సో కాన్స్టెంట్ డిడి ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ మొత్తం ఆప్షన్స్ అన్ని ఇందులోకి స్టోర్ చేశాను. ఓకే, డిడి ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అని మనం ఇందులోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ లూప్లో ప్రింట్ చేద్దాం. సో ఫర్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ డిడి ఆప్షన్స్, మొత్తం డిడి ఆప్షన్స్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని తీసుకురా. సో ఇది కాన్స్టెంట్ ఎస్టీ కదా, కాన్స్టెంట్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ నీకేం చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ, ఈ వాల్యూని తీసుకురా అంటున్నా. డైరెక్ట్లీ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. లెటస్ సి, అది ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి అందులో ఉన్న అన్ని వాల్యూస్ని దట్ షుడ్ రిట్రీవ్ అండ్ దట్ షుడ్ ప్రింట్ డౌన్ దోస్ వాల్యూస్ టు ద కన్సోల్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, వాల్యూస్ అన్నీ నా కన్సోల్లోకి తెచ్చి ఇక్కడికి ప్రింట్ చేసేసాను. గుడ్ ఎనఫ్. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం కొన్ని అసర్షన్స్ వాడచ్చు. ఏంటి? అవైట్ ఎక్స్పెక్ట్ డిడి ఆప్షన్స్ డాట్ లెంత్, అంటే అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? టు బి 10. అందులో 10 ఉన్నాయా? నిజంగా అవి 10 వాల్యూస్ కాదు, కానీ నేను స్టిల్ 10 వాల్యూస్ ఉన్నాయి అని కంపేర్ చేస్తున్నా. అవైట్ ఎక్స్పెక్ట్ డిడి ఆప్షన్స్ డాట్ టు కంటైన్. ఓకే, టు కంటైన్ ఇండియా, అందులో ఇండియా ఉందా లేదా కూడా నువ్వు చెక్ చేయి అని చెప్తున్నానండి. ఓకే, ఇండియా ఉందా లేదా కూడా నువ్వు చెక్ చేయంటున్నా. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈసారి ఆ కౌంట్ని అది ప్రింట్ చేయాలి. టోటల్ కౌంట్ ఎంత ఉన్నది అన్నది అండ్ ఆల్ ద వాల్యూస్ షుడ్ సి. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ అయితే ఇక్కడ చూడండి, నువ్వు 10 వాల్యూస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కానీ రిసీవ్డ్ 0 అని వస్తుంది. ఐడియల్గా అక్కడికి వచ్చేది 0 కాదు, మొత్తం అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ రావాలి. సంహవ్ ఇది ఎందుకో రావట్లేదు. సో దీనికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ await పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్. నేనేమనుకుంటున్నాను అంటే పేజ్ ప్రాపర్గా లోడ్ అవ్వట్లేదు, లోడ్ అవ్వకుండానే దాని వాల్యూస్ని అది కంపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇన్నర్ టెక్స్ట్ అన్నది, ఆల్ టెక్స్ట్ కంటెంట్ అన్నది మీకు వెయిట్ చేయదు అని మనం నిన్నటి ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం, ఆటో వెయిటింగ్ చెప్పుకున్నప్పుడు. సో అందుకని ఎక్స్ప్లిసిట్గా నేను 10 సెకండ్స్ ఆగి తర్వాత నువ్వు వెళ్ళు అంటున్నా. సో ఇప్పుడు ఈసారి ప్రోగ్రామ్ రన్ అయితే లెటస్ సి, ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు 10 సెకండ్స్ వెయిట్ చేయి. 10 సెకండ్స్ ఎప్పుడైతే నువ్వు వెయిట్ చేసావో ఖచ్చితంగా పేజ్ అన్నది లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రింట్ చెయ్యు అంటున్నాం. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో హియర్ ఇప్పుడు కరెక్ట్ ఎర్రర్ మెసేజ్ చూడండి. నువ్వు 10 అన్నావు కానీ నాకు అక్కడ 245 ఎలిమెంట్స్ వచ్చినాయి, విచ్ ఈస్ గుడ్. సో దిస్ టైమ్ ఐఎమ్ చేంజింగ్ దిస్ వాల్యూ టు 245. నాకు అక్కడ మొత్తం ఎన్ని ఉండాలి? 245 వాల్యూస్ ఉండాలి అండ్ అందులో ఇండియా ఉండాలి, చెక్ చేయి అంటున్నాను. సో లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సో దిస్ టైమ్ ఈసారి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ఫుల్గా నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ షుడ్ ప్రింట్ ద వాల్యూస్ టు ద కన్సోల్. అంతే, ఈసారి నా స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్కడ ఇష్యూస్ ఉండకూడదు. ఎస్, స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది వన్ వే ఆఫ్ క్యాప్చరింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ అండి. ఓకే, మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది డ్రాప్ డౌన్లోంచి క్యాప్చర్ చేయడానికి మొత్తం అన్ని వాల్యూస్ని. సెకండ్ అప్రోచ్ టు క్యాప్చర్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. బేసికలీ ఇందాక ఏం చేసామంటే ఇక్కడ కాన్స్టెంట్లో మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్కి సంబంధించిన టెక్స్ట్ తెచ్చేసాం. ఈ సెకండ్ అప్రోచ్లో ఏం చేస్తామంటే టెక్స్ట్ తీసుకురాం. ఓకే, ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొస్తాం అంతే. ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ లూప్లో వాటి టెక్స్ట్ తెచ్చుకుంటాం. సో ఫర్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ డిడి ఆప్షన్స్, ఇక్కడ డాట్ ఆల్ టెక్స్ట్ కంటెంట్స్, ఈ టెక్స్ట్ని తీసుకురా. ఎప్పుడైతే నువ్వు టెక్స్ట్ తెచ్చుకుంటున్నావో దానికి అవైట్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. అవైట్ అండ్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఇక్కడ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ద వే ఐమ్ ప్రింటింగ్ ఇట్. అండ్ ఇక్కడ ఈ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా అవైట్ ఎక్స్పెక్ట్
ఓకే, డిడి ఆప్షన్స్. అండ్ హియర్ ఈసారి మనం దీని మీద ఏం చేయొచ్చు అంటే టు హ్యావ్ అ కౌంట్, దాంట్లో 245 వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయంటున్నాం. ఏదో ఫస్ట్ అప్రోచ్లో అన్నా నువ్వు రాయొచ్చు, అంటే ఎలిమెంట్స్ అన్నిటికి టెక్స్ట్ అన్నా తెచ్చేసుకోవచ్చు, తర్వాత అన్నా టెక్స్ట్ తెచ్చుకోవచ్చు, ఫర్ లూప్లో నుంచి అన్నా నువ్వు టెక్స్ట్ తెచ్చుకోవచ్చు. ఆ అప్రోచ్ అన్నా రైటే, ఈ అప్రోచ్ అన్నా రైటే. డిపెండింగ్ ఆన్ అవర్ నీడ్ వీ కెన్ పిక్ దిస్ పర్టికులర్ అప్రోచ్ అండి. ఓకే, డిపెండింగ్ ఆన్ అవర్ నీడ్ వీ కెన్ పిక్ దిస్ పర్టికులర్ అప్రోచ్. సో 10 సెకండ్స్ వెయిట్ చేస్తుంది ఖచ్చితంగా, మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వడం వల్ల వెయిట్ చేసి దట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్, నా స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ ద డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేయడము, డ్రాప్ డౌన్లో ఉన్న మొత్తం ఆప్షన్స్ అన్నిటిని రిట్రీవ్ చేసి దాని కౌంట్ వెరిఫై చేసుకుని అండ్ ఆల్సో కౌంట్తో పాటు కొంత వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.